నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే అటుకుల వడియాలను చూపించబోతున్నాను. ఇలా మనం అటుకులతో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా వడియాలను పెట్టుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఫ్రై చేశాక కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. మీరోసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంత ఈజీగా వడియాలు చేసేయచ్చా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా అటుకులతో చేసే ఈ సూపర్ టేస్టీ వడియాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోండి. మీరు ఈ రెసిపీ కోసం పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, లేదా ఇలా లావు అటుకులనైనా వాడచ్చు. ముందుగా ఈ అటుకులను మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ రెసిపీలో సగ్గుబియ్యం అనేవి ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే సగ్గుబియ్యం వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న అటుకులు సగ్గుబియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక నాకు కొంచెం రవరవలా అనిపిస్తుంది. కాబట్టి ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలపండి. చూడండి, 2 కప్పుల నీళ్ళను వేసి కలిపేసరికి గట్టిగా ముద్దలా అయిపోయింది కదా. కాబట్టి మరో కప్పు నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు ఇది గ్రైండ్ చేశాక ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసిన ఈ అటుకుల మిక్స్ని తీసుకోండి. అలాగే ఇందులోనే 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. అంటే టోటల్గా మనం చేసే ఈ వడియాలకు 5 కప్పుల నీళ్ళను తీసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు 3 కప్పుల నీళ్ళు, తర్వాత ఈ 2 కప్పుల నీళ్ళు. సో పిండి ముద్దలు లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ఒక అర టీ స్పూన్ జీలకర్రను కొంచెం నలిపి తీసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా కొత్తిమీర ఆకు కానీ కసూరి మేతినైనా తీసుకోవచ్చు. అంటే మీరు ఏ ఫ్లేవర్తో చేసుకోవాలనుకుంటే ఆ ఫ్లేవర్తో చేయవచ్చు. నేనైతే సింపుల్గా ఉప్పు జీలకర్ర వేసి వడియాలను చేస్తున్నాను. ఇప్పుడు అడుగు నుండి కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు, అంటే ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించండి. చూడండి, ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇలాగే కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా కాసేపు కలుపుతూ ఉడికించేసరికి ఇది కొంచెం ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు మంటను తక్కువగా పెట్టి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. దీని వలన మనకు పిండి అనేది బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కాస్త గట్టిపడి కలర్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చల్లారబెట్టండి. ఇక్కడ నేను రౌండ్గా మురుకుల్లా చేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పాల ప్యాకెట్నైనా వాడచ్చు, లేదా మురుకుల గొట్టంలోకి తీసుకునైనా చేయొచ్చు. ఇలా కవర్ని గ్లాస్కి సెట్ చేశాక చూడండి, మరో పక్కన పిండి కూడా కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండిని ప్లాస్టిక్ కవర్లోకి తీసుకొని కిందకి చిన్నగా కట్ చేయండి. మరీ పెద్దగా కాకుండా చక్రం గొట్టానికి ఎంతైతే రంధ్రం ఉంటుందో ఆ సైజులో కట్ చేయండి. ఇక్కడ నేను వడియాలను వేయడానికి కాటన్ క్లాత్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైనైనా లేదా చీర క్లాత్ పైనైనా పెట్టొచ్చు. ఇప్పుడు దీనిపైన ఇక్కడ నేను 2 చుట్లు వచ్చేలా ఇలా వడియాలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కురుకురేలా అయినా చేయొచ్చు, లేదా మీకు ఎండ ఎక్కువగా ఉందనుకోండి, జంతికల గొట్టంలో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. సో ఇలాగే పిండి మొత్తం అన్ని మురుకుల్లా పెట్టాక ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో అయినా పెట్టి ఎండబెట్టొచ్చు. ఎండ అవైలబుల్లో లేని వాళ్ళు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టొచ్చు. ఇక్కడ నేను నెక్స్ట్ డే తర్వాత చూపిస్తున్నాను. నేను ఫ్యాన్ కిందే ఆరబెట్టానండి. చక్కగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీయడానికి మరో పక్కన అంటే క్లాత్ని ఉల్టాగా తిప్పి నీళ్ళను చల్లి మురుకులను తీసుకుందాం. ఇలా నీళ్ళను చల్లడం వలన మురుకులనేవి విరిగిపోకుండా, చేప అనేది పాడవకుండా చక్కగా తీసుకోవచ్చు. సో ఇలా వెనక భాగం క్లాత్ని మొత్తం తడిపాక మళ్ళీ ముందుకు తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క మురుకును ఇలా స్లోగా ఒలుస్తూ తీసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇలా క్లాత్ పైన పెట్టినా కానీ చక్కగా వస్తాయి. ప్లాస్టిక్ పైన చేసుకునే వాటికంటే ఇలా కాటన్ క్లాత్ పైన చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇలా అన్నీ ఒలిచాక వీటిని మరొక రోజంతా ఆరబెట్టండి. ఏమైనా తడి తేమ అలాంటివి ఉంటే పూర్తిగా ఆరిపోతాయి. నెక్స్ట్ డే తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కంప్లీట్గా డ్రై అయిపోయాయి కదా.
ఇప్పుడు వీటిని మనం స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. అస్సలు పాడవవు, చక్కగా నిల్వ ఉంటాయి. అయితే ఇలా చేసినవి మనం ఫ్రై చేశాక ఎలా వస్తాయంటే, ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని, ఆయిల్ చక్కగా వేడెయ్యాక మనకు కావాల్సినన్ని మురుకులను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై చేశాక సైజ్ అనేది డబల్ అవుతాయి. చూడండి తెల్లగా ఎంత చక్కగా వచ్చాయి. ఇలా మనకు కావాల్సినన్ని మురుకులను ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ కమ్మగా తినేయచ్చు. మీరు కూడా ఓసారి అటుకులతో ఇలా ట్రై చేసి చూడండి. నేను వీడియో కోసం 1 కప్పు వరకే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇదే కొలతలతో కేజీల కొద్దైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.